నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రైతులను మోసం చేసి పంట డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ శ్రీనివాస్ను పట్టుకున్నట్లు బైన్సా ఏసీపీ అవినాష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం బైన్సా పట్టణ ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ మీట్లో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కుబీర్ మండలంలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులతో ఉడాయించి మోసం చేసిన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ శ్రీనివాస్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశామన్నారు. దాదాపు 39 మంది రైతులకు చెందిన 54 లక్షల మేర ఇవ్వకుండా పరారు కాగా కుబీర్, లోకేశ్వరం మండలాల పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి శ్రీనివాస్ను పార్టీ బి గ్రామం వద్ద పట్టుకుని దాదాపు 9 లక్షల రికవరీ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు సహకరించిన వారు అలాగే ఈ అమౌంట్ని ఎక్కడెక్కడ వాడారో కూడా పూర్తి సమాచారం తదుపరి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని తెలియజేశారు. పేరు సంజయ్ శ్రీనివాస్, సిఇఓ. అతను జంగాం విలేజ్ నుండి ఫార్మర్స్ నుండి మెట్టాల్ దోనా పర్చేస్ చేసుకొని ఒక ఏజెంట్ లాగా దీన్ని పర్చేస్ చేసుకొని ఇంటూ దీపం మ్యాక్స్లో అమ్మేశారు. అమ్మించినప్పుడు మొత్తం డబ్బులు ఆయనకి వచ్చింది. కానీ ఆ డబ్బులు అతను ఫార్మర్స్కి ఇవ్వలేదు, అతను పారిపోయారు. అదేవిధంగా సేమ్ మోడస్ ఆపరెండిలో మనమడ్ విలేజ్ లోకేశ్వరం మండలం నుండి 33 మంది ఫార్మర్స్ నుండి మెట్టల్ దోనా పర్చేస్ చేసుకొని 6 లారీలో మొత్తం 3685 క్వింటల్స్ ఆఫ్ మెట్టల్ దోనా అక్కడ ఇంటూ జితంకి అమ్మించారు. అమ్మించిన తర్వాత డబ్బులు వచ్చింది. అది డబ్బులు కూడా మోసం చేసుకొని అతను పారిపోయారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము లోకేశ్వరంలో కుబీర్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసాము. ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా దీంట్లో 3 టీమ్స్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కుబీర్, హైదరాబాద్ 2 ప్లేసెస్లో రేడ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం 6:45 సమయం కుబీర్ పాడీవి దగ్గర మనకు అక్యూజ్ దొరికారు. ఆయన నుండి ఇప్పటి వరకు మనకు 9 లక్షల డబ్బులు రికవరీ చేయడం జరిగింది. ఇంకా డబ్బులు చాలా అతను ఒక బెట్టింగ్ గురించి హ్యాబిట్స్ ఉన్నాయి. చాలా కొంచెం లావిష్ లైఫ్ జీవిస్తున్న అట్లా ఇష్టం అయితే చాలా డబ్బులు అతను దీంట్లో యూజ్ చేశారు. మన ఫర్దర్ ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేసుకొని ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ స్పెండ్ చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి దాంట్లో రికవరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. टोटल कितना अमाउंट है सर? अभी ఇప్పుడు 9 लाख रिकवरी అయింది. టోటల్ అమౌంట్ రఫ్లీ 13 lakhs కుబీర్లో జంగాం విలేజ్లో, ఆల్మోస్ట్ 40 lakhs 40 లక్షల మనమడ్ విలేజ్లో. ఇది మన వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా ఆల్మోస్ట్ 53-54 lakhs వరకు. How many complaints are there on the subject? How many complaints? ఇది మన ఈ ఒకటి ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్ మహేశ్వర్, రెసిడెంట్ ఆఫ్ జంగాం విలేజ్, అతను కంప్లైనెంట్. ఆయన కంప్లైంట్లో చెప్పిన ప్రకారంగా ఇంకా 6 మందితోని అతను మోసం చేశారు జంగాం విలేజ్లో. లొకేషన్లో 32 మంది ఉన్నారు. అక్కడ నుండి అతను మోసం చేశారు. दोनों भी इन्वॉल्वमेंट है सर? दोनों जगह यही इन्वॉल्व है. Only single person, sir? సింగిల్ పర్సన్ ఇన్వాల్వ్డ్. దీంట్లో కొంచెం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. అంటే మేము చూస్తున్నాము ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ మోసం జరిగిన రెస్పాన్సిబిలిటీ ఆయనది. హీ ఈజ్ ద మెయిన్ పర్సన్ रिस्पॉन्सिबल फॉर डूइंग द होल फ्रॉड. सुसाइटी क्राइम करे थे क्या सर? सुसाइटी क्राइम करे थे क्या? सुसाइटी के नाम पे